మన్యాల శ్రీ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న మాజీ సిబిఐ డైరెక్టర్ శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు సతీమణి ఊర్మిళ గారు సైబర్ క్రైమ్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఆవిడ నుంచి ఈ సైబర్ నేరం చేసిన వాళ్ళు 2,58,00,000 ఎంతో ఆవిడని మోసం చేశారు. అంటే కేవలం ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి పెడితే 500 రెట్లు పెరుగుతాయి అని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఈవిడ వాళ్ళకి 2,58,00,000 ఇచ్చేసిందని ఆ రిపోర్ట్ తాలూకా సారాంశం. అయితే అలా ఎందుకు చేసింది ఆవిడ అంటే అది ఆవిడ మామూలు వ్యక్తి ఏం కాదు. జేడి లక్ష్మీనారాయణ గారికి ఇండియాలోని చాలా పేరుంది. ఒక సిబిఐ ఆఫీసర్గా జగన్ అక్రమ అవినీతి కేసుల్లో మరి జేడి లక్ష్మీనారాయణ గారే జగన్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని పేరు చాలా మారుమ్రోగిపోయింది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని. మరి జనసేనలో ఆయన కొన్నాళ్ళు ఉండటం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం నాకు ఇష్టం లేదని, పూర్తి జీవితం ప్రజా జీవితంలో ఉండాలని నేను అనుకున్నానని చెప్పి ఆ కారణంతో ఆయన జనసేన నుంచి బయటికి రావడం జరిగింది. తర్వాత ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నాడు. విశాఖపట్నం నుంచి ఒక ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆయన దాదాపు 3 లక్షల ఓట్లు కూడా సంపాదించారు. ఆయనకి మేధావర్గంలో నుంచి పేరుంది. ఆయన ఇప్పుడు రాజకీయాలు డైరెక్ట్ చేయకపోయినా ఆయన పార్టీ ఉన్నట్టే, ప్రజెంట్ రాజకీయాలు ఉన్నట్టే. అయితే ఆయన ఏం చేస్తున్నారు, ఇన్స్పైరింగ్ లెక్చర్స్ ఇస్తుంటారు ఆయన. అంటే చాలామంది ఆయన స్పీచ్లకి చాలా ప్రభావితులు అవుతున్నారు. మంచి పేరుంది ఆయనకి. అటువంటి వ్యక్తి కుటుంబంలో ఇలా జరగడం అనేది గొప్ప ఆశ్చర్యకరం. ఎందుకంటే సాదాసీదా మనుషులు ఇలా ఆశపడి డబ్బులు పెట్టుబడి పెట్టారంటే ఒక అర్థం ఉంది, మోసపోయారంటే ఒక అర్థం ఉంది. కానీ సిబిఐ జేడీగా పనిచేసిన జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన సతీమణి గారు, సాక్షాత్ ఆయన సతీమణి గారు ఇలా డబ్బులు కోల్పోవటం, మోసపోవటం అనేది అది చాలా చిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆయనకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అన్నది మనకు తెలియదు. వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, డబ్బులు పోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలు ఆయన అడిగితే ఏం సమాధానం చెప్తారు? మీరు ఎలాగంటే మోసపోయారు, ఇంత తెలివైన వాళ్ళు, మీరు సిబిఐ ఆఫీసర్, మీరు ఇంత పేరు ఉంది మీకు, మీరెలా మోసపోయారు అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారు? కాబట్టి చాలా బాధాకరమైన విషయం. అంటే కేవలం డబ్బులు పోవడం కాదు, ఇప్పుడు ఆయన ఫేస్ చేయాలంటే చాలా ఇబ్బంది ఇది. అంతేకాకుండా మామూలుగా ఎవరో హ్యాక్ చేసి ఆ డబ్బులు దొంగిలించి సైబర్ క్రైమ్ చేస్తే పర్వాలేదు, కానీ వీళ్ళే పెట్టుబడి పెట్టామని అంటున్నారు కదా. అంటే వాళ్ళ మాటలు నమ్మేసి పెట్టుబడి పెట్టామని అంటున్నారు. 500% పెరుగుతాయి ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో. మరి ఏ కంపెనీ పేరు చెప్పారేమో మనకు తెలియదు. 500 కోట్లు, 500 రెట్లు పెరుగుతుంది అంటున్నారు కదా. 500 రెట్లు పెరుగుతుంది మీరు ఎలా నమ్మిస్తారు? ఇంత తెలివైన వాళ్ళు అయ్యి ఉండి. లేదు మీ మిస్సెస్ మీకు చెప్పలేదా? మీరు వద్దని వారించలేదా? బంగారం కూడా తాకట్టు పెట్టేశారు, అమ్మేశారు, తాకట్టు పెట్టారని కూడా అంటున్నారు. మరి ఇంకా విమర్శలు చూస్తే ఇంకా మనకు తెలుసు కదా, సోషల్ నెట్వర్క్ ఎలాగొస్తాయో. ఆయనేమో అప్పుడు ఎన్నికల అఫిడవిట్లోని తన తాలూకా ఆస్తి 58 లక్షలను చూపించారు, నగదు 58 లక్షలను చూపించారు. మరి ఈ 2,58,00,000 ఎలాగొచ్చింది? ఈ రకరకాల క్వశ్చన్స్ అరైజ్ చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే డబ్బు పోయిన దానికంటే చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందనే బాధ ఎక్కువ అవుతుంది. చూడండి, కుర్రోడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అటు ఫెయిల్ అయిపోయిన బాధకుండా నీ పరీక్ష ఏంటైందిరా, పరీక్ష పాస్ అవ్వలేదా అని 10 మంది అడిగితే అడిగి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అంత మేధావులే మోసపోతున్నప్పుడు కామన్ పీపుల్ ఏమాత్రం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు మన దగ్గర డబ్బులు ఉండేవండి, ఇంట్లో డబ్బులు ఉండేవి. కాబట్టి దొంగలు డైరెక్ట్గా ఇంట్లో వచ్చి కొట్టేవారు. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో డబ్బులు ఉండటం లేదు, ఎందుకంటే డిజిటల్ కరెన్సీ అయిపోయింది కదా మనది. సో అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ. కాబట్టి ఇప్పుడు కొత్త రకమైనటువంటి దొంగలు పుట్టుకొచ్చారు, సైబర్ నేరగాళ్ళు. ఆ సైబర్ నేరగాళ్ళ వల్ల మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోతున్నాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను, 86% మన ఇండియాలోని హౌస్ హోల్డర్స్కి నెట్ కనెక్షన్ ఉంది. అంటే డిజిటల్ కరెన్సీలో వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఒక 2024లోనే 24,68,000 కేసులు రిజిస్టర్ అయ్యాట. అంటే చూడండి ఏ స్పీడ్లో. మొదటైతే 10 లక్షలు ఉండేది, ఇప్పుడైతే 24,68,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది రిజిస్టర్ అయిన కేసులు బట్టి చెప్తున్న లెక్క. రిజిస్టర్ కానీ చాలామంది ఉంటారు, చాలామంది మోసపోతుంటారు, కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళరు. ఒక 5,000, 10,000 మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ వాళ్ళు ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వరు. ఎందుకు 5,000 10,000కి ఏం తిరుగుతాం పోలీస్ స్టేషన్ చుట్టూ అని. అలా రిజిస్టర్ కానీ చాలా ఉన్నాయి. ఒక యూనియన్ బడ్జెట్లోనే 782 కోట్లు ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్కి ఖర్చు పెడుతున్నారండి ఇప్పుడు. అంటే ఈ సైబర్ నేరాలు జరుగుతాయి కదా మన పోలీస్ స్టేషన్లు, అక్కడ సిబ్బంది, అలా అన్నిటికి కలిపి 782 కోట్లు ఈ కేవలం దీనికోసం కేటాయించడం జరిగింది. ఇది ఒక విషయం అయినప్పుడు కూడా మనం అరికట్టలేకపోతున్నాం. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా సరే ఇటువంటి సైబర్ నేరాలు జరిగేటప్పుడు ఇమీడియట్ మనం చేయవలసిన హెల్ప్ లైన్ నెంబరు 1930 ఇమీడియట్లీ మీరు చేయాలి. ఎందుకంటే సైబర్ నేరాలు ఎంత స్పీడ్గా అవుతుంటాయంటే ఇప్పుడు మన బైకో కారో ఎవరైనా కొట్టేసాను కొంత టైం దొరుకుతుంది, మనం ఆయన పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు కూడా టైం దొరుకుతుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. కేవలం కొన్ని గంటల్లో ఒకళ్ళెక్కడి నుంచి ఒకరికి వెళ్ళిపోతుంటాను. పట్టుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎవరైతే మనం ఎవరి చేతిలో మనం మోసపోయామో ఆయన అకౌంట్లోనైతే వీళ్ళు డబ్బులు మళ్ళీ రికవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షెల్ కంపెనీలాగా వాళ్ళకి వేరేగా మళ్ళీ షూట్ కేస్ కంపెనీలాగా షెల్ కంపెనీలాగా వేరే అకౌంట్ మళ్ళీ కోరుని సృష్టిస్తారు. అంటే డమ్మీ అకౌంట్లో లేదా బినామీ అకౌంట్ సృష్టించి అందులోకి ఇమీడియట్లీ డంప్ చేసేస్తారంట ఈ అమౌంట్ని. అలా డంప్ చేసిన తర్వాత కానీ పట్టుకోవాలనుకుంటే అది అసాధ్యం, దాదాపుగా అసాధ్యం. మరి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మామూలుగా రొటీన్ క్రైమ్స్ ఉంటాయి కదా, దొంగతనాలు, మర్డర్లు, రేపులు, ఇలాంటి వీటికి కావాల్సిన సిబ్బంది ఉన్నారు. కానీ క్రైమ్ పోలీస్ స్టేషన్ చాలా సైబర్ పోలీస్ స్టేషన్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇండియా లెవెల్లో చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో అంతేకాని సిబ్బంది కొరత కూడా ఉంది. అన్నిటికీ మించి ట్రైనడ్ సిబ్బంది లేరు. అంటే కంప్యూటర్స్ మీద ఇంటర్నెట్ మీద అవగాహన ట్రైనడ్ సిబ్బంది లేరు. అందుకే పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటారంటే సాధారణంగా వీటి మీద పట్టున్న వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళతోటి మరి మొత్తం అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి పోలీసు వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ నేరస్తులను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారన్నమాట. సో కాబట్టి ట్రైనడ్ సిబ్బంది అవసరం, కావాల్సిన సిబ్బంది అవసరం, లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఈ 2025లో మీరు నమ్మరు, ఒక భారతదేశంలోనే 20,000 కోట్ల రూపాయలు, ఒకసారి ఊహించి చూడండి, 20,000 కోట్ల రూపాయలు ఈ సైబర్ క్రైమ్ ద్వారా పోగొట్టుకునేవి ప్రజలు. 20,000 కోట్లు అంటే మాటలు కాదు కదా. సో ఇన్ని వేల కోట్లు ఆవిరైపోతున్నాయి, ఎవరి జోబులోకి వెళ్ళి పడిపోతున్నాయి. ఇంకెక్కడో ఆస్ట్రేలియా నుంచి ఒకసారి ఆస్ట్రేలియా నుంచి మన మహారాష్ట్ర పోలీసులకి జీతాలు ఇవ్వాల్సిన ఆ అకౌంట్ని హ్యాక్ చేసి కొన్ని 200 కోట్ల పైగా ఎంతో ఆ రోజుల్లో దాదాపు జరిగి 10-12 సంవత్సరాలు అయిపోతున్నట్టుగా ఉంది. మొత్తం వాడు దోచేసుకున్నాడు. సో ఈ క్రైబర్ నేరగాల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన సెల్ ఫోన్ కోసం ప్రతి యాప్ను ఓపెన్ చేసేయటం ఇవేవి చేయకండి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు దోచుకుంటారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే తెలుస్తూనే ఉంది చాలా నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి మనం నెంబర్ ఇచ్చేయటం, లేదా ఆధార్ కార్డులు పంపించడం, ఎవరో ఏదో అడిగారు కదా అని ఆధార్ కార్డు పంపించడం, ఇలాంటివి ఏవి చేయకండి, జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఎటువంటి నేరాల్లో తిరిగి డబ్బు రికవర్ అవ్వడం చాలా కష్టం, దాదాపుగా అసాధ్యం. నాకు తెలిసి 95% ఇందులో పోయిన మనం తిరిగాం. కాబట్టి ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజల్ శ్రీను టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.